హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీషో నుండి మంచి బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ వెల్వెట్ బ్లౌజ్ కలెక్షన్ అయితే బయట కానీ మీషోలో కానీ మంచి ట్రెండింగ్లో ఉందండి. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే బ్లౌజెస్ వస్తున్నాయి. అందుకనేసి అయితే కొన్నిటినైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. అలాగే మన ఛానల్లో కూడా మీషో నుండి తీసుకున్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్, మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్, అలాగే జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి చూడండి. చాలా వరకు వీడియోస్ని చూస్తున్నారు కానీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం లేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వెంటనే వీడియోకి లైక్ చేసేయండి. ప్రతిరోజు ఇలాంటి కొత్త అప్డేట్స్ చూడాలి అనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు కూడా ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. లేట్ చేయకుండా బ్లౌజెస్ గురించి చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి బ్లూ షేడ్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్ మీద అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చేసిందో. చాలా బాగుందండి. మల్టీ కలర్లోనైతే వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ గ్రీన్, పింక్, ఎల్లో, బ్లూ షేడ్లోనైతే వర్క్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. వర్క్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మెత్తగా ఉంది. మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ అంటే కొన్ని మందంగా వస్తాయి కదా, అంత మందం అయితే లేదు, నీట్గా వచ్చేసింది. చాలా బాగుంది. హై క్వాలిటీలోనైతే ఫ్యాబ్రిక్ ఉంది. ఇక్కడ మనకి హ్యాండ్స్కి ఏంటంటే మరి ఫుల్ హ్యాండ్స్కి అయితే వర్క్ రాదండి. ఒక 6 ఇంచెస్ వరకు అయితే వర్క్ ఉంటుంది. హ్యాండ్ చుట్టుకొలతను కూడా మీకు ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను చూడండి. 12 ఇంచెస్ అయితే హ్యాండ్ చుట్టుకొలత ఉంది. పొడవు వచ్చేసి అయితే మనకి 6 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. బ్యాక్ నెక్ వర్క్ను కూడా చూసేద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, మంచి రౌండ్ నెక్ అయితే వచ్చేసిందండి. వర్క్ కూడా హెవీగా వచ్చేసింది, ప్లెయిన్ అంటూ లేకుండా నీట్గా ఉందండి వర్క్ అయితే. ఇక్కడ నెక్ డీప్ని చూపిస్తున్నాను చూడండి. నెక్ డీప్ వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉందండి. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ అయితే సరిపోతుంది. కొంతవరకు కొంచెం పెద్ద నెక్ పెట్టాలి అనుకున్నా కానీ ఇక్కడైతే కరెక్ట్గా ఇచ్చేసారు నెక్ డీప్ అయితే. ఇక్కడ ఒక లైన్ చూస్తున్నారు కదా, ఇలా ప్యారెట్ గ్రీన్ షేడ్లోనైతే లైన్ వచ్చేస్తుంది నెక్కి. తర్వాత నుంచి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా మనకైతే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి, ప్లెయిన్ అయితే రాదు. లీఫ్ ప్యాటర్న్ కానీ ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ కానీ వచ్చిన ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా సిల్వర్ జరీ కాన్సెప్ట్లోనైతే ఇక్కడ వర్క్ ఉంటుందండి. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కూడా వచ్చేసింది. ఇక్కడ తీగల టైప్ ఉన్న డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీగా ఉంటుంది. ఫ్లవర్స్ మధ్యలో, లీఫ్ మధ్యలోనైతే మనకి కొంచెం జరీ వర్క్ కనిపిస్తుంది కదా, అదైతే గోల్డ్ షేడ్లో ఉంటుంది. 2 షేడ్స్లలోనైతే జరీ వర్క్ వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారు చూడండి. వర్క్ అయితే హెవీగా ఉందండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ బ్లౌజ్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి అయితే 7 ఇంచెస్ దాకా ఇచ్చారు. కొంచెం పెద్దగా పెట్టించుకోవాలి అన్నా కానీ వర్క్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి అయితే 1 మీటర్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. 1 మీటర్కి ఎక్కువగానే ఉంది కానీ తక్కువ అయితే లేదు. చాలా బాగుంది బ్లౌజ్. మరొక బ్లౌజ్ పీస్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో కొత్తగా వచ్చిందండి కలెక్షన్ అయితే, అందుకనేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా హ్యాండ్కి వచ్చిన వర్క్ని అయితే చూసేద్దాం. ఇక్కడ కట్ వర్క్ టైప్లోనైతే కింద డిజైన్ వచ్చేసిందండి. ఈ కట్ వర్క్ అయితే నీట్గా వచ్చేసింది. మొత్తం గోల్డ్ జరీతో అయితే ఈ వర్క్ ఉంటుంది. ఇక మధ్యలో మొత్తం ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, లైట్ పింక్ షేడ్ అలాగే గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఫ్లవర్స్ వస్తాయి. మధ్యలో ఇక్కడ చిట్టి చిట్టి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అందులోనైతే బ్లూ థ్రెడ్ వీవింగ్ కూడా ఉందండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ కలర్ వచ్చేసి అయితే పింక్ షేడ్లో ఉంటుందండి. మంచి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. మీరు ఆఫ్టర్ ఆర్డర్ చేసిన తర్వాత కూడా రిటర్న్ చేయరండి, అంత బెస్ట్ క్వాలిటీతో అయితే బ్లౌజ్ వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. 2 హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతను కూడా మీకు ఇప్పుడు టేప్తో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 11 ఇంచెస్ దాకానే వచ్చేసిందండి. మరి పెద్దగా రాలే, అలాదని చిన్నగా కూడా కాదు, మీడియంగా హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ పొడవను కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ పొడవ వచ్చేసి అయితే మనకి 9 ఇంచెస్ వరకు వచ్చేసింది. చక్కగా మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవాలి అన్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. డిజైన్ కూడా నిండుగా వచ్చేసిందండి. ఇక్కడ బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా మనకి ఈ విధంగానైతే నెక్ వచ్చేస్తుంది. మనకి బోట్ నెక్ డిజైన్స్ పెట్టించుకున్న వాళ్ళు వెనక సైడ్ డ్రాప్ నెక్ పెట్టిస్తారు కదా, అలా డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే ఈ డిజైన్ అయితే ఉంటుందండి. చాలా బాగుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే వర్క్ చూస్తున్నారు కదా, నిండుగా వచ్చేసింది. ఇక్కడ మనకి లైట్ ట్రయాంగిల్ షేప్ అలానైతే డిజైన్ సెంటర్లో ప్లెయిన్గా వచ్చేస్తుంది నెక్ మనకి.
బ్యాక్ సైడ్ కూడా కింది సైడ్ మనకి కట్ వర్క్ అయితే వచ్చేసింది. మీరు డిజైన్ పెట్టి కుట్టించుకోవాలి అన్న ఆ విధంగా అయితే సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వర్క్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ కూడా డిజైనే వచ్చేసిందండి. హెవీగా కూడా ఉంటుంది. ఆఫ్టర్ మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ క్యాటలాగ్లోనైతే కలర్ ఆప్షన్స్ అయితే లేవండి. ఈ పింక్ సింగిల్ కలర్ ఆప్షనే ఉంది. నేను పిక్ని అయితే యాడ్ చేస్తాను. ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం బెస్ట్ క్వాలిటీతో ఉందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. 1 మీటర్కి ఎక్కువగా ఉంది. చక్కగా హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. ఇక మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలోనైతే ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇంకా కలెక్షన్స్ చాలా ఉన్నాయి. కొన్ని బెస్ట్ కలెక్షన్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా మీకు వెల్వెట్ బ్లౌజ్ కలెక్షన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. త్వరలో మరికొన్ని బ్లౌజెస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ బ్లౌజ్ గురించి అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేనైతే బ్లాక్ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. బ్లాక్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మీద అయితే మంచి కలర్తో అయితే వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఆరెంజ్ అండ్ బ్లూ, ఈ లీవ్స్ వచ్చేసి అయితే లైట్ గ్రీన్ షేడ్లోనైతే ఉంటాయండి. ఈ బ్లౌజ్లో మొత్తం కూడా లీఫ్ డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్క చోటు కాడ ఒక్కొక్క లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఈ క్యాటలాగ్లో ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్తో అయితే డిజైన్ వచ్చి ఉన్నాయండి. ముఖ్యంగా ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు మల్టీ కలర్ శారీస్ మీదకైతే బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేసిందండి. నిండుగా ఉంది వర్క్ అయితే. ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ అయితే హైలైట్గా కనిపిస్తుంది. ఇందులో జరీ వీవింగ్ వచ్చేసి కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఈ ఫ్లవర్స్ మధ్యలో కానీ లీఫ్ మధ్యలో కానీ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతను కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 12 ఇంచెస్ వచ్చేసింది. కింద కూడా మనకి కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ హ్యాండ్ పొడవు కూడా నేను టేప్తో మీకు క్లియర్గా చూపిస్తాను. పొడవు వచ్చేసి 11 ఇంచెస్ ఉందండి. ఇక్కడ మీకు నచ్చిన విధంగా అయితే హ్యాండ్కి సెట్ చేయించుకోవచ్చు. కొంచెం చిన్నగా హ్యాండ్స్ కావాలి అన్న వర్క్ అయితే కట్ చేయించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ వర్క్ అయితే పోదు కాబట్టి మీరు చిన్న హ్యాండ్స్కా లేదా పెద్ద హ్యాండ్స్కా అన్నది సెట్ చేయించుకోవచ్చండి. ఇక బ్యాక్ సైడ్ నెక్కు వర్క్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉందండి. చాలా బాగుంది వర్క్ అయితే, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ముందుకైతే నెక్ డీప్ని చూపిస్తాను. నెక్ డీప్ వచ్చేసి అయితే ఇక్కడ మనకి 11 ఇంచెస్ దాకా వచ్చేసింది. చక్కగా నిండుగా ఉంటుందండి. నెక్ అయితే మంచి రౌండ్ నెక్ మీదనే వర్క్ అయితే వచ్చేసింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. అండర్ 800 రూపీస్ లోపే మనకైతే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. వర్క్ కూడా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి. మీరు ఏ కలర్ శారీ కట్టుకున్నా కానీ బ్లౌజ్ అయితే చక్కగా సెట్ అయిపోతుంది. ఇందులో మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ వచ్చేసింది కాబట్టి చాలా బాగా ఉంటుంది. తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ వర్క్ ఇచ్చేసారు చూడండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి అయితే 5 ఇంచెస్ వరకు ఇచ్చేసారు. అది కూడా ఆరెంజ్ కలర్ ఫ్లవర్తో అయితే ఉంటుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్కి ఎక్కువగా ఉందండి. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. చూపించే ప్రతి ఒక్క బ్లౌజ్ రియల్ పిక్ని అయితే నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తానండి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే వీడియోలో యాడ్ చేస్తాను. ఒక్కసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూసారంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే మీరు చూడండి. మీ శారీస్కి సూట్ అయ్యే విధంగానైతే కలర్స్ ఉంటాయి. ఇక్కడ మరొక బ్లౌజ్ని చూస్తున్నారు కదా, మంచి డార్క్ వైలెట్ షేడ్లోనైతే బ్లౌజ్ని తీసుకొచ్చానండి. ఈ బ్లౌజ్ మీద అయితే ఇలా మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్తో అయితే హ్యాండ్ వర్క్ కానీ బ్యాక్ నెక్ వర్క్ వచ్చేసింది. ముందుగా హ్యాండ్ మీద వచ్చిన వర్క్ని చూసేద్దాం. గ్రీన్, లైట్ పింక్ అలాగే పర్పుల్ షేడ్లోనైతే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. బ్లూ షేడ్లో కూడా ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. రామా గ్రీన్ షేడ్లోనైతే అలా ఫ్లవర్స్ వస్తాయి. మల్టీ కలర్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయండి. ఇక్కడ హ్యాండ్కి అయితే మనకి కట్ వర్క్ అలా అని ప్రత్యేకంగా కింద అయితే ఏ వర్క్ రాలేదు. ఈ విధంగానే మొత్తం డిజైనే ఉంటుంది. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 11 ఇంచెస్ వచ్చిందండి. చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు కుట్టించుకునే వాళ్ళకైతే మంచిగా నిండుగా వచ్చేస్తుంది వర్క్ అయితే. ఇక్కడ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఒక్కొక్క చోటుకాడ ఏంటంటే థ్రెడ్ వీవింగ్ ఎక్కువగా వచ్చేసి ఫినిషింగ్ నీట్గా రాదు కదా. ఈ నేను తీసుకొచ్చిన బ్లౌజెస్ అన్నిటి మీద కూడా వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. నేను క్లియర్గా కూడా మీకు చూపిస్తున్నాను కదా, చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ నెక్ వర్క్ను కూడా చూసేద్దాం. బ్యాక్ నెక్ వర్క్ కూడా నిండుగా వచ్చేసిందండి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది వర్క్ అయితే. ప్రతి ఒక్క బ్లౌజ్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. ఇక్కడ నెక్ డీప్ని అయితే ముందుగా చూసేద్దాం. నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి దగ్గరగా 11 ఇంచెస్ అయితే వచ్చేసింది. 10.5 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది.
నెక్ నిండుగా కూడా వర్క్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కూడా మనకి 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. వర్క్ కూడా హెవీగా వచ్చేసిందండి. ఇందులో వచ్చిన ఫ్లవర్ డిజైన్ కూడా నీట్గా ఉంది, చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి 1 మీటర్ వచ్చేసిందండి. ఇందులో కూడా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు క్యాటలాగ్ని చూడండి. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, మంచి క్వాలిటీతో అయితే ఉంది. మరొక బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఇక్కడ మరొక డిఫరెంట్ డిజైన్తో ఉన్న వెల్వెట్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది, అందుకనేసి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంది అయితే ఒక డిఫరెంట్ బ్లాక్ అండి. నేను ముందు చూపించిన బ్లాక్ కలర్కి ఈ కలర్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ ముందుగా అయితే హ్యాండ్ మీద వచ్చిన వర్క్ని అయితే చూసేద్దాం. వర్క్ చూడండి, ఇక్కడ మనకి సిల్వర్ గోల్డ్ ఫ్లవర్ అలాగే లీవ్ డిజైన్ కనిపిస్తుంది కదా, మధ్యలో మనకి బ్లాక్ థ్రెడ్తో కూడా ఇక్కడ వీవింగ్ అయితే వచ్చిందండి. కొంచెం దగ్గర నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. లైట్ ఫోకస్కి ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ షైనింగ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా చిన్న ఫ్లవర్స్ టైప్లో కనిపిస్తుంది, కానీ మనకి మధ్యలో మొత్తం కూడా బ్లాక్ థ్రెడ్తో అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉందండి. హ్యాండ్ పొడవు వర్క్ వచ్చేసి కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి, 10 ఇంచెస్ ఉందండి. మీకు నచ్చితే మీరు 10 ఇంచెస్ వరకు పెట్టించుకోవచ్చు, లేదా కొంతవరకు ఏంటంటే 6 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ హ్యాండ్ కూడా పెట్టి కుట్టించుకుంటారు కదా, అలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా క్లియర్గానైతే ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుందండి. మనకి లైట్ ఫోకస్కి ఏంటంటే బ్లాక్ కలర్ కదా, అంత క్లియర్గా కనిపించడం లేదు. ఇక్కడ మొత్తం కూడా వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఈ బ్లౌజెస్ కూడా మరీ వెయిట్ లేవు. వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనగానే కొంచెం వెయిట్ ఉంటుంది, మందంగా ఉంటుంది, హ్యాండిల్ చేయలేమో అనుకుంటారు కదా, ఈ ఫ్యాబ్రిక్ అయితే అలా లేదండి, చాలా మెత్తగా ఉంది, అలాగే మంచి ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది, మరీ మందంగా అలా అయితే లేదు. చక్కగా బ్లౌజ్ అయితే కుట్టించేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే హై క్వాలిటీలో ఉంది. బ్యాక్ నెక్ డీప్ చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ అయితే ఉందండి. మంచి రౌండ్ నెక్కే వచ్చేసిందండి ఇది కూడా. ఇక్కడ మొత్తం కూడా నిండుగా వర్క్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది వర్క్ ఫినిషింగ్ అయితే. మనకి ఫ్రంట్ నెక్ డీప్ కూడా 6 ఇంచెస్ ఇచ్చారు. 6 ఇంచెస్ కూడా హెవీ వర్క్ అయితే ఉందండి. చక్కగా మీరు బ్లౌజ్ని కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేనైతే ఈ బ్లాక్ షేడ్ అయితే తీసుకొచ్చాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీ శారీస్కి అయితే తప్పనిసరిగా సూట్ అవుతాయి. ఇక్కడ ఈ కలర్ ఏంటంటే ఏ శారీ మీదకైనా చక్కగా బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చని నేను ఈ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ లెంత్ కూడా మనకి 1 మీటర్ వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నేనైతే చూపించిన ఈ వెల్వెట్ బ్లౌజ్ కలెక్షన్స్ని అయితే హైలీ రికమెండ్ చేస్తానండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క బ్లౌజ్ కలెక్షన్ కానీ శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అయితే బెస్ట్గా ఉండే విధంగా నేను టైం తీసుకొనైనా సరే మీకు బెస్ట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఆర్డర్ని చేసుకున్నా కానీ మీకు బెస్ట్గా రావాలనేసి అయితే. అలాగే మరొక ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ని కూడా చూసేద్దాం. ఈ బ్లౌజ్ కలెక్షన్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి. నేను ఒక బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలా కలెక్షన్ వచ్చేసింది. ఇక్కడ ఈ బ్లౌజ్ ఏంటంటే నా శారీ మీదకి సూట్ అవుతుందని అయితే తీసుకున్నాను. ఒకసారి మీకు కూడా రివ్యూ షేర్ చేస్తే మీకు ఎవరికైనా అవసరపడుతుందంటే ఆర్డర్ చేసుకుంటారని అయితే నేను రివ్యూ చూపిస్తున్నాను. కలర్ వచ్చేసి అయితే మంచి గ్రీన్ షేడ్లో ఉంటుందండి. మనకి ప్యారెట్ గ్రీన్ కాదు, అలానే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కూడా కాదండి, ఎప్పుడు ఉండే గ్రీన్ కలర్లోనైతే నేను తీసుకున్నాను. మొత్తం గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వర్క్ ఉంటుంది. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది కదా, మొత్తం గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది. హ్యాండ్కి కానీ బ్యాక్ నెక్ కూడా వర్క్ అయితే బాగుంటుంది. ఇక్కడ ముందుగా హ్యాండ్ వర్క్ చూస్తున్నారు కదా, కింద మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇందులో చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ముందుగా అయితే హ్యాండ్ చుట్టుకొలతనైతే చూపిస్తానండి. ఇక్కడ ఈ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా 12 ఇంచెస్ వరకు వచ్చేసిందండి. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కూడా చుట్టుకొలత అయితే సరిపోతుంది. మనకి పొడవుగా వచ్చేసింది కదా వర్క్ అయితే, 9 ఇంచెస్ నుండి 10 ఇంచెస్ వరకు అయితే హ్యాండ్ పొడవు వర్క్ ఉంటుందండి. మీకు చక్కగా సరిపోతుంది. నేను ఈ పొడవును కూడా చూపిస్తాను చూడండి, వర్క్ ఎంత పొడవు వచ్చేసిందని అయితే. మీకు నచ్చితే చిన్న హ్యాండ్స్కి పెట్టించేసుకోవచ్చు, లేదా ఇలా ఫుల్ హ్యాండ్స్కైనా పెట్టించేసుకోవచ్చు. 11 ఇంచెస్ పొడవు ఉందండి. చాలా వరకు చిన్న హ్యాండ్స్ వేయాలంటే ఒక 6 ఇంచెస్ అలా పెట్టయితే కుట్టించుకుంటారు కదా, ఆ విధంగా సెట్ చేయించుకోవడానికి కూడా ఈ వర్క్ అయితే పోదండి. మనం ఎక్కడి వరకు అయినా కట్ చేసి అయితే సెట్ చేయించుకోవచ్చు. 6 ఇంచెసా లేదా 9 ఇంచెసా లేదా 11 ఇంచెస్ వరకు అన్నది కూడా సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా హ్యాండ్స్కి వచ్చిన వర్క్ అయితే చాలా బాగుందండి. అలా స్ట్రైట్ లైన్స్ రావడం వల్ల అయితే బ్లౌజ్ లుక్ సూపర్గా ఉంటుంది. ఇక నెక్ వర్క్ చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ వర్క్ అయితే మనకి హ్యాండ్
హ్యాండ్స్లో వచ్చింది కదండి ఈ జరీ వీవింగ్, అదేనైతే నెక్కి ఇచ్చేసారు. మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే ఈ కట్ వర్క్ వచ్చే విధంగా సెట్ చేయించి కుట్టించుకున్నారంటే బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నెక్ డీప్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి నెక్ డీప్ ఎక్కువ పెట్టించుకునే వాళ్ళకు కూడా సరిపోయే విధంగా వర్క్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ నెక్ డీప్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 11.5 ఇంచెస్ అయితే నెక్ డీప్ ఉందండి. మీకు నచ్చిన విధంగా అయితే నెక్ని అయితే సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ వర్క్ ఓన్లీ నెక్ లైనే కాదండి, సైడ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి కదా, నిండుగా వచ్చేసింది వర్క్ అయితే. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ కూడా మనకి 6.5 ఇంచెస్ నుండి 7 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక్కడ కూడా కట్ వర్కే వచ్చేసిందండి, చాలా బాగుంది. క్రాస్ కటింగ్ పెట్టించుకునే విధంగానే వర్క్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఆ విధంగా ఉంటుంది కదా, అదే ఫ్యాబ్రిక్ మీద వర్క్ అయితే వచ్చేసింది. కొంతవరకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారు ఫ్యాబ్రిక్ ఏంటని, అందుకనే క్లియర్గా చెప్తున్నానండి. మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అంటాం కదా, ఆ ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసింది. ఇక్కడ మరొక డిజైన్ని కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ బ్లూ షేడ్లోనైతే బ్లౌజ్ని తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నా శారీ మీదకి సూట్ అవుతుందని అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకొచ్చాను. ముందుకైతే బ్యాక్ నెక్ డిజైన్ని చూస్తున్నారు కదా, హెవీగా వచ్చేసిందండి. ఈ నెక్ డిజైన్ కాకుండా సైడ్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అందులో కూడా గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఈ నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చిందండి. మీరు కట్ వర్క్ సెట్ చేయించి కుట్టించుకున్నారంటే బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మొత్తం కూడా మనకి చూస్తున్నారు కదా, ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్, అలాగే పెద్ద ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్క ఫ్లవర్లో లీఫ్లో మనకి గోల్డ్ కుందన్స్తో అయితే స్టిక్ చేసి ఉంది. ఈ కుందన్స్ కూడా మంచి క్వాలిటీతో అయితే స్టిక్ చేసి ఉన్నాయి. గమ్ము ఇలా ఊడిపోవడం అయితే లేదండి, చాలా బాగుంది, నీట్గా ఉంది. నెక్ వర్క్ కూడా చూస్తున్నారు కదా, నిండుగా వచ్చేసిందండి, చాలా బాగుంది. ఇక్కడ మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా నెక్కి కానీ బ్లౌజ్కి కానీ వర్క్ అయితే నిండుగా వచ్చేస్తుంది. హ్యాండ్స్ వర్క్ కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ బ్లౌజ్ని కూడా నేను ఏంటంటే కొంచెం స్ట్రైట్ లైన్స్ ఉండే విధంగానే తీసుకున్నాను. ఇలా స్ట్రైట్ లైన్స్ ఉండడం వల్ల ఏంటంటే హ్యాండ్స్కి మంచి లుక్ వస్తుందనేసి అయితే నేను ఈ వర్క్ని తీసుకున్నాను. ఈ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా 12 ఇంచెస్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. నేను ఇలా కుట్టించుకున్న తర్వాత హ్యాండ్ లుక్ ఎలా ఉంటుందనేసి అయితే పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగానైతే వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే. చూస్తున్నారు కదా వర్క్ ఫినిషింగ్ కానీ. ఈ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చిందండి. మీరు కట్ వర్క్ పెట్టి కుట్టియండి, లుక్ బాగుంటుంది. ఇక్కడ చిట్టి చిట్టి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్లలో, ఇందులో కూడా కుందన్స్ వచ్చాయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, వర్క్ నీట్గా వచ్చేసింది. హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా మనకి 10 ఇంచెస్ దాకా వర్క్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే 10 ఇంచెస్ దాకా వర్క్ పెట్టియండి, లేదంటే 6 ఇంచెస్ హ్యాండ్ పెట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. కట్ చేస్తే వర్క్ పోయే ఛాన్స్ ఏమి ఉండదండి. మనకి మగ్గం వర్క్లు అయితే బీడ్స్ ఊడిపోతాయి, వర్క్ పోతుందన్న భయం ఉంటుంది, కానీ ఈ ఎంబ్రాయిడరీ వర్క్కి అయితే అంత ఇబ్బంది ఏముండదు. ఇక ఫ్రంట్ నెక్ కూడా వర్క్ అయితే కట్ వర్కే వచ్చేసిందండి. ఈ కట్ వర్క్ లెంత్ కూడా మనకి 6.5 ఇంచెస్కి కొంచెం ఎక్కువనే ఉంది. అలాగే క్రాస్ కటింగే కాబట్టి చక్కగా ఎవరికైనా సూట్ అయిపోతుంది. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా 1 మీటర్ వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. టోటల్గా గోల్డ్ వర్కే ఉంటుందండి, గోల్డ్ జరీ వర్కే ఉంటుంది. మల్టీ కలర్లో ఉండే విధంగా అయితే నేను తీసుకోలేదు. మల్టీ కలర్లో ఉండే విధంగా తీసుకుంటే ఏంటంటే కొన్ని శారీస్ మీదకే పేరప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందంటే కొన్ని శారీస్, ఎక్కువ శారీస్ మీదకైతే పేరప్ చేసుకోవచ్చు అని అయితే నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇక బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేసిందండి. 1 మీటర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. చక్కగా హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోయే విధంగానైతే ఉంది. నేను మీషోలోనే ఒక పైతానీ బోర్డర్ శారీని అయితే తీసుకున్నాను. ఆ రివ్యూ కూడా నేను మీకు షేర్ చేశానండి. ఆ శారీ మీదకి అనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే నాకు సెట్ అయింది, అందుకనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. మీకు ఈ శారీ లింక్ కావాలి అన్న వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. నాకు శారీ చాలా బాగా నచ్చేసిందండి. శారీ క్యాటలాగ్లోనే అయితే 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకనేసి అయితే ఈ శారీని తీసుకున్నాను. రివ్యూ కూడా వచ్చేసింది కాబట్టి ఆ వీడియో లింక్ని కూడా వీలైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, సేమ్ బార్డర్ కలరే నాకైతే ఈ బ్లౌజ్ దొరికింది, అందుకనేసి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా లుక్ అయితే సూపర్గా వచ్చేసింది. త్వరలోనైతే ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్ కలెక్షన్ ఎలా ఉందనేసి కూడా నేనైతే ఒక వీడియో షేర్ చేస్తానండి. మీలో ఎంతవరకు ఆ వీడియో కావాలనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా కొంచెం
మనకి ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్ అయితే ఉంది. ఇలా డిఫరెంట్గా ఉంటుందని అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఈరోజు చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా బెస్ట్గా వచ్చాయి కదా, చాలా బాగున్నాయండి. మీరు ఆర్డర్ చేసిన తర్వాత కూడా రిటర్న్ అయితే చేయరండి. బెస్ట్ కలెక్షన్ అయితే మీషోలో అవైలబుల్గా ఉంది. నేను కూడా మీ ముందుకైతే మీకు యూజ్ అయ్యే విధంగా బెస్ట్ కలెక్షన్ అయితే ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. మరి ఈరోజు నేను చూపించిన బ్లౌజెస్లలో మీకే బ్లౌజ్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక విషయం అండి, మన ఛానల్ కూడా త్వరలోనైతే 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుందండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకు ఉన్నారు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేయండి. నేను కూడా మీకోసం అయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని ప్రతిరోజు తీసుకొస్తాను. ఎంతో టైం తీసుకొని మీకోసం ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే నేను తీసుకొస్తున్నానండి. మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక కలెక్షన్ నచ్చిన వాళ్ళు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వెల్వెట్ బ్లౌజ్ కలెక్షన్ ఇంకా కావాలి అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ మెన్షన్ చేస్తే త్వరలో నేను మరికొన్ని మీషోలో ట్రెండింగ్లో ఉన్న కొత్త బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎలాంటి కలెక్షన్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. కలెక్షన్ అయితే బోలెడంత ఉంది. లేట్ చేయకుండా వీడియోకి అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.